అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతనికి వ్యాపారమే కాకుండా వ్యవసాయం కూడా ఉండేది. రామయ్య ఒక ఎద్దును ఒక గాడిదను పెంచుతూ ఉండేవాడు. ఎద్దును పొలం పనులకు ఉపయోగించేవాడు. ఏదైనా వ్యాపారం పని మీద వెళ్లినప్పుడు గాడిద మీద ఎక్కి వెళ్లేవాడు. రామయ్య ఇంటి దగ్గర ఉండేటప్పుడు గాడిదకు ఏ పని ఉండేది కాదు. హాయిగా కడుపు నిండా మెక్కి సరదాగా కాలక్షేపం చేసేది. రామయ్యకు జంతువులు మాట్లాడుకునే భాష తెలుసు. అవేం మాట్లాడుకుంటున్నా విని దాన్ని బట్టే వాటిని అదుపులో పెట్టుకునేవాడు. ప్రతిరోజు ఒక్క క్షణం కూడా కూర్చోకుండా ఎద్దు రోజంతా పొలంలో చాకిరీ చేసేది. రాత్రి రామయ్య వేసే గడ్డి ఆవురావురుమంటూ తినేసేది. అలాగే రామయ్య పెట్టే కుడిది మొత్తం తాగి నిద్రపోయేది. ఒకరోజు ఎద్దు దగ్గరికి గాడిద వెళ్లి, ఎద్దు బావా, నన్ను చూడు, నెలలో 4 రోజులు పనిచేస్తాను. ఇక మిగిలిన రోజులన్నీ కమ్మగా తింటూ కడుపులో చెల్ల కదలకుండా పడుకుంటాను. నువ్వేంటి ఒళ్లంతా హూనమయ్యేటట్టు ప్రతిరోజు వెట్టి చాకరీ చేస్తావు? నన్నేం చెయ్యమంటావు చెప్పు గాడిద బావా, నా నుదుటి రాతాలా రాసి ఉంది. ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలివి అని అంది. ఎద్దు బావా, బాధపడి ప్రయోజనం లేదు. నేను చెప్పినట్టుగా చెయ్యి. రేపొద్దున్నే పాలేరు రాగానే మొండికేసి కూర్చో. పనిలోకి పోవద్దు. వాడు నీ దగ్గరికొస్తే నీ కొమ్ములతో వాణ్ణి బెదిరించు. వాడు భయపడి నీ జోలికి రాకుండా వెళ్లిపోతాడు. ఆ తరువాత మనిద్దరం కూర్చొని బోలెడన్ని కబుర్లు చెప్పుకోవచ్చు అని అంది గాడిద. గాడిద ఎద్దుల సంభాషణంతా రామయ్య విన్నాడు. అయ్యా, ఎద్దు మొరాయిస్తోంది, పైగా నన్ను కుమ్మేసింది అంటూ ఏడుస్తూ చెప్పాడు. ఒరేయ్ గోపన్న, మనమేం చేస్తాం చెప్పు? ఎద్దు మొండికేస్తే దాన్ని లొంగ తీసుకోవడం మన తరం కాదులే. ఇవాళ్టికి ఎద్దుకు బదులుగా గాడిదను తీసుకెళ్లి దాని చేత పని చేయించు. యజమాని చెప్పినట్టుగానే గోపన్న గాడిదను పొలానికి తీసుకువెళ్లాడు. రోజంతా దాని చేత పొలం దున్నించాడు. పొలంలో పని చేసి చేసి గాడిదకు నీరసం ముంచుకొచ్చింది. ప్రాణం కూడా పోతుందేమో అన్నంత భయం వేసింది. సాయంత్రం గోపన్న గాడిదను తీసుకువెళ్లి కొట్టంలో కట్టేశాడు. గాడిదకు ఒళ్లంతా పచ్చి పుండులా తయారైంది. తిండి కూడా సహించలేదు, నిద్ర కూడా పట్టలేదు. ఇదంతా నా చేతులారా నేనే చేసుకున్నాను. హాయిగా తిని పడుకోక ఎద్దుకు లేనిపోని సలహాలిచ్చాను. పొలంలో పనులు ఇలాగే చేస్తే నేను వారం కన్నా ఎక్కువ బతకను. ఎలాగైనా సరే ఈ ఆపద నుండి తప్పించుకోవాలి అని తీవ్రంగా ఆలోచించసాగింది గాడిద. దానికి టక్కున ఒక ఉపాయం తట్టింది. నెమ్మదిగా నడుచుకుంటూ ఎద్దు దగ్గరికి వెళ్లి, ఏమెద్దు బావా, ఎలా ఉంది నా సలహా అని అడిగింది. గాడిద బావా, నీ సలహా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రోజంతా నేను హాయిగా మేతమేస్తూ ఒళ్ళు కదపకుండా పడుకున్నాను. ఇంతటి మంచి సలహా ఇచ్చిన నీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని అంది ఎద్దు ఆనందపడిపోతూ. అయ్యో ఎద్దు బావా, అసలు నీకు జీవితం అనేది మిగిలుంటే కదా నువ్వు నాకు రుణపడిపోవడానికి అంది గాడిద. అదేంటి గాడిద బావా, అలా మాట్లాడుతున్నావేంటి? ప్రస్తుతం నాకొచ్చిన ప్రమాదం ఏంటి అని భయం భయంగా అడిగింది ఎద్దు. ఏం లేదు ఎద్దు బావా, నేను పొలం వెళ్ళొచ్చేటప్పుడు మన యజమాని పాలేరు మాట్లాడుకుంటుంటే విన్నాను. మన ఎద్దు మొరాయిస్తోంది కదా, దాన్ని మేపడం ఎందుకు దండగా? రేపు గనక అది మన మాట వినకపోతే దాన్ని తీసుకువెళ్లి కాసాయి వాడికి అమ్మేసి కనీసం 4 డబ్బులొస్తాయి అని మన యజమాని చెప్పాడు. నువ్వు నమ్మవు గాని ఎద్దు బావా, ఆ మాటలు వినగానే నా గుండెల్లో దడ పుట్టుకొచ్చింది. ఒకవేళ అదే చేస్తే కాసాయివాడు నిన్ను నిర్దాక్షిణ్యంగా ముక్కలు ముక్కలుగా కోసి పారేస్తాడు. అప్పుడే నీకు నిండు నూరేళ్లు నిండిపోయాయని బాధగా ఉంది అంటూ చెప్పింది గాడిద. అమ్మో, చచ్చి సాధించేది ఏముంది? బతికుంటే ఎప్పటికైనా మంచి రోజులొచ్చి తీరుతాయి. రేపటి నుండి నేను నోరు మూసుకొని మొరాయించకుండా పొలం పనులకు పోతాను అని చెప్పింది ఎద్దు. అమ్మయ్యా, బతికిపోయాను అని గాఢంగా నిట్టూర్చింది గాడిద. కొట్టం పక్కనే నిలబడి గాడిద మాటలు విన్న రామయ్య, అందరూ గాడిదలకు తెలివితేటలుండవనుకుంటారు, కానీ నిజానికి గాడిదలు చాలా తెలివైన జంతువులు అని మనస్సులో అనుకున్నాడు. అది ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో పెద్ద మంచినీటి సరస్సు ఉండేది. ఊరి ప్రజలంతా మంచినీటి కోసం అక్కడికి వచ్చి మంచినీటిని తీసుకుని వెళుతూ ఉండేవారు. అయితే ఆ సరస్సులో ఒక దయ్యం నివసిస్తూ ఉండేది.
అది మంచినీటి కోసం వచ్చిన వాళ్లతో, నాకు తినడానికి ఏమన్నా ఇవ్వు, నాకు తినడానికి ఏమన్నా ఇవ్వు, నాకు తినడానికి ఏమన్నా ఇవ్వు అని 3 సార్లు పెద్ద పెద్దగా అరుస్తుంది. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దానికి తినటానికి ఏమన్నా ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వని వాళ్ళని ఆ దయ్యం ఆ నీటిలోకి తీసుకెళ్లిపోతుంది. అందుకే అందరూ చాలా జాగ్రత్తగా ఉండేవాళ్లు. అలా రోజులు గడిచాయి. ఆ ఊరికి వేరే ఊరు నుండి మోహన్, అతని భార్య పార్వతి, వాళ్ల కూతురు పవిత్ర వచ్చారు. పవిత్ర చాలా అందంగా ఉండడంతో అందరూ ఆమెని ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవాళ్లు. ఊరి వాళ్ళు ఆమెని వింతగా చూస్తూ ఉండేవాళ్లు. అందుకని మోహన్, చూడమ్మా పవిత్ర, నువ్వసలు బయటకు వెళ్లకు. ఊరి ప్రజలంతా నిన్ను వింతగా చూస్తున్నారు, ఎందుకంటే నువ్వు అందంగా ఉన్నావని. ఆ మాటలు విని ఆమె నవ్వుకుంటుంది. తన తండ్రి చెప్పినట్టుగానే ఆమె అసలు బయటకే వెళ్లేది కాదు. ఆమె బయటకు రానప్పటికీ ఊరి ప్రజలంతా ఆమె అందం గురించి చెప్పుకుంటూ ఉంటారు. అదే ఊరిలో ఉంటున్న సీత, గీత వాళ్ళు చెప్పుకునే మాటలు విని ఒకరితో ఒకరు, ఏంటి సీత, ఆ పవిత్ర అంత అందంగా ఉంటుందా? ఊరి ప్రజలంతా ఆమెని తెగ పొగుడుతున్నారు. ఏమో గీత, ఆమె నిజంగా అంత అందంగా ఉంటుందేమో మరి. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్లి ఆమెను పరిచయం చేసుకుందామా? అందుకు సీత, సరే పద అంటుంది. సరే అని ఇద్దరూ కలిసి ఆమెని పరిచయం చేసుకుందామని అక్కడికి వెళ్తారు. సీత, గీత ఆమెను చూసి నిజంగానే ఆశ్చర్యపోతారు. చాలాసేపు ఆమెతో మాట్లాడి తిరిగి వాళ్ళ ఇంటికి వెళుతుండగా ఒకరితో ఒకరు, సీత, నిజంగానే పవిత్ర చాలా అందంగా ఉంది. అంత అందమైన అమ్మాయిని నేనెక్కడా చూడలేదు. నీరు కూడా చాలా అందంగా ఉంది కదా అని మాట్లాడుకుంటూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోతారు. ఆ మరుసటి రోజు పవిత్ర కొత్త బట్టలు కుట్టించుకోవడం కోసం అదే ఊరిలో ఉంటున్న రాజేష్ అని దర్జీ దగ్గరికి వెళ్తుంది. రాజేష్ ఆమెను చూసి ప్రేమలో పడిపోయాడు. పవిత్ర కూడా అతన్ని చూసి చాలా ఇష్టపడుతుంది. అలా రోజులు గడిచాయి. వాళ్ల మధ్య ప్రేమ పెళ్లి దాకా దారితీస్తుంది. అలా వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు. అప్పుడు సీత గీతతో, గీత, నేను ఎప్పటి నుండో రాజేష్ ని ప్రేమిస్తున్నాను. ఆ విషయం అతనికి చెప్పాను, కానీ అతను ఒప్పుకోలేదు. ఎప్పటికైనా ఒప్పుకుంటాడనే నమ్మకంతో ఉన్నాను. కానీ ఆ పవిత్ర నా కలల మీద నీళ్లు పోసింది. ఏంటి నువ్వు చెప్పేది? నిజమా? నేను కూడా రాజేష్ ని ప్రేమిస్తున్నాను. ఆ విషయం అతనికి చెప్పాను, అతను ఒప్పుకోలేదు. ఇంతలో ఇలా జరిగిపోయింది. ఏం చేస్తాం, మనకు అదృష్టం లేదు. ఎందుకుండదు? మన ఇద్దరం స్నేహితులం. రాజేష్ మన ఇద్దరిలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి. అప్పుడే మనం సంతోషంగా ఉంటాం. అది ఇప్పుడు కుదరదు కదా, అతనికి పెళ్ళైపోయింది. ఎందుకు కుదరదు? నేను పవిత్ర అడ్డుని తొలగిస్తాను. ఒక మంచి పథకం ఉంది, నువ్వు నాతో పాటురా అంటూ ఆమెను తీసుకుని పవిత్ర దగ్గరికి వెళ్తుంది. అక్కడ పవిత్రతో, పవిత్ర, నీకు అందమైన వ్యక్తితో పెళ్లి జరగటం చాలా సంతోషంగా ఉంది. కానీ పవిత్ర, నాకు ఒక అనుమానం. నువ్వు ఈ ఊరికి వచ్చిన దగ్గర నుండి ఈ ఊళ్ళో ఉన్న వింతలు, విశేషాలు, ప్రకృతి అందాలు ఈ ఊరి మొత్తాన్ని చూసిందే లేదు కదా? ఈ రోజు కనుక మాతో పాటు వస్తే ఊరు మొత్తం తిప్పి చూపిస్తాం. ఎందుకంటే మన ఊర్లో ఒక సరస్సు ఉంది. అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. మన ఊర్లో అది చూడాల్సిన ప్రదేశం. ఆ మాటలు విన్న పవిత్ర, తప్పుగా అనుకోకండి, నేను ఎక్కడికి రాను. అవునులే పవిత్ర, మాలాంటి వాళ్లతో ఎందుకొస్తావులే? మేమంటే వికారంగా ఉంటాం, నువ్వు అందంగా ఉంటావు కదా, అందుకే రానంటున్నాం. అయ్యో, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. మీరు ఇంతగా బాధపడుతున్నారు కాబట్టి. సరే పదండి, నేను వస్తాను అని అంటుంది. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఆ సరస్సు దగ్గరికి వెళ్తారు. సరస్సులో ఉన్న దయ్యం వాళ్ళని చూసి బయటకు వచ్చి, తినడానికి నాకేమన్నా ఇవ్వండి, తినడానికి నాకేమన్నా ఇవ్వండి, తినడానికి నాకేమన్నా ఇవ్వండి అంటూ 3 సార్లు పెద్దగా అరుస్తుంది. అప్పుడు గీత, అయ్యో, నీకివ్వటానికి మా దగ్గర ఏమీ లేదు. అవునా, అయితే మీ ముగ్గురిని నాతో పాటు తీసుకెళ్లిపోతాను అని పెద్దగా అరుస్తోంది. ఆ దయ్యాన్ని చూసిన పవిత్ర చాలా భయంతో వణికిపోతుంది. ఆమెను గమనించిన గీత పవిత్రని ఒక్కసారిగా చెరువులోకి నెట్టేస్తుంది. ఆ దయ్యం పవిత్రను తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ తరువాత సీత, గీత ఇద్దరు పరుగు పరుగున అక్కడి నుండి వెళ్లిపోతారు. ఆ దయ్యం పవిత్రని లోపలికి తీసుకెళ్లిన తరువాత ఆమెను చూసి చాలా ఆశ్చర్యపోయి, నువ్వేంటి ఇంత అందంగా ఉన్నావు? నువ్వు చాలా బాగా ఉన్నావు, నాకు చాలా నచ్చావు. నేను నిన్ను ఏం చెయ్యను, భయపడకో అని అంటుంది. ఆ మాటలు విన్న పవిత్రకి కొంచెం భయం తగ్గుతుంది. అప్పుడు ఆ దయ్యంతో, నువ్వు మంచి దయ్యంలాగా ఉన్నావు. నేను నా మిత్రుల మాటలు నమ్మి ఇక్కడికొచ్చాను.
నువ్వు కనుక నన్ను బయటికి పంపించేస్తే నీకు కావలసిన ఆహారాన్ని నేను తీసుకొచ్చిస్తాను. అందుకు ఆ దయ్యం, సరే, నేను నీ మీద నమ్మకంతో బయటికి పంపిస్తున్నాను అని చెప్పి ఆమెను బయటికి పంపించింది. పవిత్ర అక్కడి నుండి నడుచుకుంటూ ఇంటికి వెళ్లి ఆ దయ్యం కోసం తినటానికి కొంత ఆహారం తీసుకుని వెళుతూ ఉండగా ఆమెను సీతా గీత చూస్తారు. గీత చాలా ఆశ్చర్యంతో, అరే చాలా ఆశ్చర్యంగా ఉంది, పవిత్ర బయటికిలా వచ్చింది, ఆ దయ్యం ఆమెని నీటిలోకి తీసుకువెళ్లిపోయింది కదా, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది, సరే పద ఆమె ఎక్కడికి వెళ్తుందో చూద్దాం అంటూ ఆమెకి తెలియకుండా ఆమె వెనక వెళ్తూ ఉంటారు. ఆ తరువాత పవిత్ర సరస్సు దగ్గరికి వెళ్లి నీటిలో ఉన్న దయ్యాన్ని, మిత్రమా మిత్రమా, నేను పవిత్రనొచ్చాను, నీకోసం తినటానికి ఆహార పదార్థాలు తెచ్చాను అని పిలుస్తుంది. అప్పుడు ఆ దయ్యం బయటకు వచ్చి ఏడుస్తూ, నన్ను ఏమని పిలిచావు? మిత్రమా అని పిలిచావా? ఇంతవరకు నన్నెవ్వరూ అలా పిలవలేదు. నువ్వలా పిలవడంతో నాకు కన్నీళ్ళు ఆగటం లేదు అంటూ బోరున ఏడుస్తుంది. అందుకు పవిత్ర, అయ్యో అలా ఏడవకు, ఇదిగో నీకోసం రుచికరమైన పదార్థాలు తీసుకొచ్చాను, వాటిని చూసి నువ్వు నవ్వాలిప్పుడు, వాటిని తిను అంటూ వాటిని దయ్యానికి ఇస్తుంది. ఆ దయ్యం ఆ పదార్థాలన్నింటినీ తిని, నీకు చాలా కృతజ్ఞతలు మిత్రమా, ఇలాంటి మిత్రురాలు దొరకటం నా అదృష్టం. ఇంత మంచి అమ్మాయిని ఎలా చంపాలనుకున్నారు? ఈసారి గనక వాళ్ళు ఇటుగా వస్తే నేను వాళ్ళని చంపి తినేస్తాను అని అంటుంది. అప్పుడు పవిత్ర, మిత్రమా వద్దు, అలా చేయొద్దు, వాళ్ళు కూడా నా స్నేహితురాళ్ళు, తెలుసో తెలియకో తప్పు జరిగిపోయింది, అంత మాత్రానికే వాళ్లకు చెడు తలపెట్టకు, దయచేసి నువ్వు వాళ్ళని ఏం చేయొద్దు అని అంటుంది. దూరం నుండి ఆ మాటలు విన్న సీత గీత, అయ్యో ఇంత మంచి మనసు గల పవిత్రకి మనం ద్రోహం చేయాలనుకున్నాం, ఆమె మాత్రం మన గురించే ఆలోచిస్తుంది, ఇప్పుడే పద ఆమెను క్షమాపణ అడుగుదాం అంటూ సీత గీత ఇద్దరు అక్కడికి వచ్చి పవిత్రని క్షమించమని ప్రాధేయపడతారు. అందుకు పవిత్ర వాళ్ళిద్దరినీ కౌగిలించుకొని, మనం స్నేహితురాళ్ళం, మన దగ్గర క్షమాపణలు ఉండకూడదు అని అంటుంది. ఆ మాటలకి వాళ్ళు చాలా సంతోషపడతారు. ఆ రోజు నుండి వాళ్ళు ముగ్గురు అలాగే దయ్యం నలుగురు కలిసి మంచి స్నేహితులుగా మారిపోతారు. ఆ రోజు నుండి నీటిలో ఉన్న దయ్యం ఎవ్వరికీ హాని చేయకుండా అమృత మరియు సీత గీత తెచ్చిన ఆహారం తింటూ హాయిగా జీవిస్తుంది.